ఆయన అమెరికా పోతే దుమ్ము వస్తారు, దావోస్ పోతే దుమ్ము వస్తారు, హైదరాబాద్ వస్తే దుమ్ము వస్తారు. మన వెంకటకృష్ణ గారు ఒక పాయింట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరే చెప్పండి, మీరే కంక్లూడ్ చేయండి, టైం కూడా లేదు. మీరు చెప్పే దాంతో పాటుగా మీరు అన్నారు ఇందాక ఏంటంటే ఎలాంటి పొలిటికల్ వెండటా లేకుండా తీసుకెళ్ళి చేస్తే మేము కూడా వెల్కమ్ చేస్తామని అన్నారు. మీరు దానికి యూ మీన్ ఇట్? అఫ్ కోర్స్ ఎస్. నేనేమంటే ఒకటి కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పారనడం అనేది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 మీరు అట్లా డైరెక్ట్ చెప్పకూడదు. యూ కాంట్ బి దట్స్ వాట్. ఇప్పుడు మీరు ఏదైతే దీనికంటే రేవంత్ రెడ్డి గారు నిలుతున్నారు, దానికంటే రేవంత్ రెడ్డి గారు నిలుతున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి వినండి ఏమంటే, కాబట్టి కేటీఆర్ గారిని మీరు అన్నప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరే డైరెక్ట్గా ఆయన గాంధీ ఫామ్ హౌస్ ఆయన అని చెప్పి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ భరించాలి. మీరే అనేసి కదా ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రూఫ్ ఈ హిమ్సెల్ఫ్ హాస్ డిక్లేర్డ్ ఇట్స్ నాట్ మైన్ అని చెప్పేసి ఆయన డ్రోన్ ఈజ్ డిఫరెంట్, దానికి ఎవరి దానికి సంబంధం లేదు. ప్రైవేట్ ప్రాపర్టీలో పోతే మీరన్నా చేస్తారు. ఒక విషయం ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే బేసికలీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారే లెజిస్లేషన్ పట్టుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి రాజకీయ పార్టీల వైపు నుంచి మీకు ఏమంటారు రావాల్సిన విమర్శలు వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ ఇట్ కన్స్ట్రక్టివ్లీ. నిజంగానే మీరు అంత బోల్డ్గా పోతే సంతోషం. దిస్ షుడ్ నాట్ బి ఏ టెంపరీ యాక్ట్. దీనివల్ల రాజకీయ మైలేజ్ అంటే మీ పార్టీకి వస్తే వస్తుండొచ్చు, దాని గురించి మేము మాట్లాడలేదు. కానీ సెలెక్టివ్ టార్గెటింగ్ ఉండొద్దు అనేది నేను చెప్తున్నాను. వెదర్ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్, నాకు ఇక్కడ ఒక డౌట్ నాట్ హ్యావ్ ఎనీ డివిజన్ ఇన్ పాయింట్ 100%. కాకపోతే ఒకటి మా కన్సర్న్ అంతా పేదవాళ్ళ మధ్య ఎవరైతే రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని లక్ష్యం చేసుకోకుండా చెరువులను కాపాడడము, వాటి మనుగడను రక్షించడమే లక్ష్యంగా ప్రొసీడ్ అవ్వాలి. ఏ పార్టీ ఓడైనా ఏ సెలబ్రిటీ. సార్ మీరు అన్నది నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ బాధితుల్లో నిజంగానే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రొసీడ్ అయ్యారని అనుకుందాం, అవుతారని ఆశిద్దాం. అవుతున్నప్పుడు ఏమవుద్ది, బాధితులందరూ అన్ని పార్టీల్లో ఉంటారు, వీళ్ళందరూ టార్గెట్ ఎవరవుతారు అప్పుడు? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్. అవునండి, వాళ్ళ పార్టీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజలు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎవ్రీ సక్సెసివ్ ఇప్పుడు సపోజ్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు వరకు ఓవైసీ గారి భవనాలు కొట్టారు, తర్వాత ఇంకో ఎమ్మెల్యే గారి భవనాలు కొట్టారు, దానం నాగేంద్ర భవనాలు కొట్టారు. ఆయన కోపం వచ్చింది, చెప్తున్నా ఇవాళ నాగార్జున కొట్టినారు. రేపు సపోజ్ దాని జన్వాడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కేటీఆర్ గారి గెస్ట్ ఫామ్ హౌస్ కూడా కొట్టారని. ఇట్లా ఇంకో 10 మంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజెస్, మల్లారెడ్డి గారి కాలేజెస్, ఏవో పేర్లు వస్తున్నాయి కదా. ఇవన్నీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు ఒక లాబీ తయారై ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినప్పుడు ప్రజలే కాపాడుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి మంచి పని చేశాడు అనుకుంటే ప్రజలు కాపాడుకుంటారు. స్టేట్మెంట్ ఆన్ దిస్ బేసికల్ ఏంటంటే హైపోథెటికల్ పొలిటికల్ కాదు, ఇది వెరీ ఫ్యాక్ట్ కాదా రెడ్డి గారు? దీంట్లో పేదవాళ్ళకి ఇబ్బంది నో సెలెక్టివ్ టార్గెటింగ్. ఎవరెవరైతే ఇప్పుడు కోల్పోతున్నారో వీళ్ళందరూ లాబింగ్ ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేస్తారు. ఒకటి సక్సెసివ్ గవర్నమెంట్ సాంబశివరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.